సాక్షి దినపత్రికలో తనపై వచ్చిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు యార్లగడ్డ వెంకట్రావు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ యార్లగడ్డ ఐకాన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీలోకి వచ్చిన వారు అందరూ ఇతరతర పార్టీల నుండి వచ్చిన వారే అన్నారు. 2014లో టీడీపీ నుండి పెనమలూరు టికెట్ అడిగాను. కొడాలి నాని ట్రాప్ వల్ల పెనమలూరు టికెట్ ఇస్తా అంటేనే వైసీపీలోకి వచ్చాను. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గా పనిచేసిన 13 నెలల కాలంలో ఎంతో గ్రోత్ సాధించిందన్నారు. కేడీసీసీ బ్యాంకులో ఎంతో మందికి రుణాలు ఇప్పించాను. అయినా దుర్మార్గంగా జగన్ నన్ను పదవి నుండి తొలగించారు. పులివెందులలో పోటీ చేయడం కంటే గన్నవరంలో పోటీ చేయడం చాలా కష్టం. అంత పెద్ద దుర్మార్గులు గన్నవరంలో ఉన్నారు. చంద్రబాబు కోసం కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేశారు. జైలు నుండి బెయిల్ మీద విడుదల అయినప్పుడు పోలీసులు ఇబ్బంది పెట్టినా పెద్ద ర్యాలీ పెట్టాను. చంద్రబాబు పగను మోసాను, ఇష్టంగా పనిచేశాను. అందుకే గన్నవరం ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఉన్న కాలంలో జరిగిన వాటి మీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరాను. నా మీద నేనే విచారణ జరపాలని కోరుతున్నానని తెలిపారు. నన్ను మోసం చేసింది వైసీపీ, టీడీపీ కాదు. నేను అన్నం పెడితే ఇప్పుడు సున్నం పెడుతున్నారని వాపోయారు. నాకు మంత్రి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నా మీద తప్పుడు రాతలు రాయిస్తున్నాడు, నా మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని వాపోయారు. యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే. వైసీపీలోకి వచ్చిన వారు అందరూ ఇతరతర పార్టీల నుండి వచ్చిన వారే అని మరోసారి గుర్తు చేశారు. దేవుళ్ళ గురించి మనుషులు మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్, దేవుళ్ళ గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ దేవదేవుడి విషయంలోనే అట్లా చేస్తే పాపం తగులుతుంది గ్యారంటీగా. చేసిన తప్పులు పాపాలు శాపాలుగా వెంటాడతాయి. బుడమేరు ముంపుకి పోలవరం కెనాల్ మీద మట్టి దోవిన వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు చేసిన పాపాలు మీకు డెఫినెట్గా శాపాలు అవుతాయి. కేవలం మీరు మట్టి తోవటం వల్ల, అక్రమంగా మట్టి తరలించడం వల్ల ముంపు ఎక్కువ వచ్చింది. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవదేవుడిగా కొలిచి, కులదైవం ఇంటి దైవం అని 2 ఉంటాయి హైందవ సాంప్రదాయంలో. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో అసలు ఇంతసేపు మాట్లాడుకుంటాం కూడా కరెక్ట్ కాదు. దయచేసి నేను అందరి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా, వెంకటేశ్వర స్వామి గురించి మనం తప్పు మాడితే చాలా బెటర్. ఆయనే చూసుకుంటాడు, తప్పు చేసినండి ఆయనే చూసుకుంటాడు. ఒకటి ఎంక్వైరీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చేస్తాం. ఎందుకు చేయకుండా ఉంటాం? ప్రభుత్వంలో 100కి 100 పాళ్ళు ఎంక్వైరీ చేస్తాం. ఉన్నంత మాత్రం ఏముంటుందండి? ఇప్పుడు గతంలో ఆయన వైసీపీలో పనిచేశాడు, నేను వైసీపీలో పనిచేశాం. వాళ్ళు కూడా నిజమే చెప్తారు కదండి. ఇప్పుడు బీజేపీ అని అడిగితే నిజం చెప్పరా? చెప్తారు కదా. ఫస్ట్ మనుషులు కదా మనం. దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు పింక్ డైమండ్ వ్యవహారం మాట్లాడిన పరిస్థితి, అలాగే ఇప్పుడు లడ్డు విషయంలో ఆనాటి భక్తులు మహాప్రసాదంగా భావించే దాంట్లో చేశారంటే వాళ్ళకి మానవత్వం ఏ కోశానో లేదనుకోవాలి. అది నిజమైతే వాళ్ళు మనుషులు కాదు అసలు. అసలు ఎందుకు మార్చారు? ఇప్పుడు ఆయన ఒకే స్టాండ్ మీద రాజకీయ పార్టీ నాయకులాగా మాడితే ఎలా? ఇప్పుడు బేసిక్గా అసలు ఆ పర్చేసింగ్ ఒక ఇన్ని సంవత్సరాలుగా, తరతరాలుగా, కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్నాను. తక్షణం ఎందుకు తీసేయాలి వైసీపీ గవర్నమెంట్? అంటే నువ్వేమో అక్కడేమో అట్ట చేస్తావు, ఇక్కడ విజయ డైరీనో నీతో అంటగారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డినో ఇంకోనో ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలో మేనేజ్ చేస్తారో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నామినేట్ పాత్ర ఉంచుతావా అని అడుగుతున్నాను నేను. మీరు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రెస్కి రావాల్సిన అవసరం ఉంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, బీ క్లియర్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడితే తెలుస్తుంది. మీరు ఎంతసేపు మమ్మల్ని అడిగితే మా గన్నవరంలో కూడా అంతే, లోకల్ ప్రత్యర్థి విమర్శించుకుంటే ఎవరో ఒకరు విమర్శిస్తూ ఉంటారు. ఈ తీరు మారాలి. ఇప్పుడు నాయకుడు ప్రెస్కి ఎందుకు రారు అసలు? ఈ దయచేసి సారీ టు సే దిస్, నాకు మహానుభావులు జర్నలిస్టులు చాలామంది, వాసుదేవ దీక్షిత్ గారని, కృష్ణారావు గారు కానీ, గతం 89 నుంచి 4 పేపర్లు చదివేవాడిని. అది ఇష్టంతో, రాజకీయాల పట్ల వ్యసనంతో నేను ఆర్టికల్స్ కూడా రాసేవాడిని. సో మిమ్మల్ని అడుగుతున్నా, అసలు మీట్ ది ప్రెస్లు ఇలాంటివి పెట్టి నాయకులు ఏకిపారేయండి. అసలు ఎవరి దాటి క్వశ్చన్ చేస్తే అప్పుడు కరెక్ట్. అంతేగా వాళ్ళకి కావాల్సిన ఛానల్ పిలిపించుకుని. గతంలో ఆర్ఎన్బిలో ఇట్లాగే పరిస్థితి. నా ప్రత్యర్థులు కానీ, ఆ గుడివాడాడు కానీ, వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ అడుగుతారు.
చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాం, నా మీద పోటీ చేయి దమ్ముంటే ఏంటారు బాబు? అసలు చంద్రబాబు గారు 294 సీట్లు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి 3 పర్యాయాలు ముఖ్యమంత్రి, అత్యధిక కాలం దాదాపు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఆయన కొన్ని వేల మందికి టికెట్లు ఇచ్చాడు నీలాంటి వాళ్ళకి, నాని లాంటి వాళ్ళకి. ఇంకోటి చెప్తాడు నాని అనేవాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి నేను అంత ఖర్చు పెట్టినా ఓడిపోయాను, నేను ఫైట్ చేశాను బాబు నేను, కానీ నేను మీరు నాకు దిగజారుడు రాజకీయాలు చేయలే, గెలిచి ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి రాలా. తర్వాత ఇంకోటి కొడాలి నాని అనేవాడు అచ్చగా బూతులు తిట్టి 294 సీట్లలో చంద్రబాబు నాయుడు దగ్గర టికెట్ తీసుకున్నాడు అతను. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు పోటీ చేశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇప్పుడు కూడా పరుషంగా మాట్లాడక ఆలోచిస్తున్నా. వాళ్ళగా బుద్ధి లేదు. మనం మిర్రర్లాగా ఉంటాం, మనం ఎలా ఉన్నాం ఎదురు అలా ఉండాలని కోరుకుంటాం. కానీ 294 మంది ఎమ్మెల్యే సీట్లు, 42 ఉమ్మడి పార్లమెంట్ సీట్లు, ఇప్పుడు కొన్ని వేల మందికి బీఫారాలు ఇచ్చిన నాయకుడిని, మీకు బీఫారాలు ఇచ్చిన నాయకుడు నా మీద అంటే జనం చూశారు, మీరు చూపించారు. దయచేసి మీడియాకి బీపులు ఉంటే సినిమాకి సెన్సార్ ఉన్నట్టు ఈ వెధవల్లో అసలు చూపించేవాళ్ళు కాదు, జనం చూసేవాళ్ళు కాదు. నేను గుడివాడ మీటింగ్లో చెప్పాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.